శ్రీకాంతాకుజకుంకుమపరేరంభో గుణానాం నిధిః శ్రీకాంతాకుజకుంభకుంకుమపరేరంభో గుణానాం నిధిః పూర్వాచార్యకదంబసేవితపదః శ్రీపాంచరాత్రాగమః విశ్వక్సేనవిభీషణప్రభృతిభిः భక్తైः సదా సేవితః పాయార్నో భగవాన్ పురాణపురుషः పాయార్నో భగవాన్ పురాణపురుషः కుర్యాత్ సదా మంగళం. శ్రీమన్నారాయణుని యొక్క చరణారవిందాలను స్మరిస్తూ మగధ సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం చెప్తూ పంచాంగ శ్రవణాన్ని వినిపించుకుందాం. పంచాంగం అనగానే 5 అంగములు కలది అని అర్థం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగములు కలిగినటువంటి దాన్ని పంచాంగం అంటారు. ఇది ఎందుకు ఉదయాన్నే వినాలి లేక సంవత్సరాదిలోందు వినాలి? ఉదయం కూడా లేచి లేవగానే ముందు పంచాంగం వినాలట. అయితే తిథిశ్చ శ్రియమాప్నోతి, తిథి శ్రేయస్సును కలిగిస్తుంది. వారాద్ ఆయుష్యవర్ధనం, వారము విరుట చేత ఆయుష్య వృద్ధి పొందుతుంది. నక్షత్రాత్ హరితే పాపం, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం విరుట చేత పాపం హరిస్తుంది. యోగాద్ రోగ నివారణం, యోగం విరుట చేత రోగము నివారిస్తుంది. కరణం కార్యసిద్ధిస్తూ, కరణం విరుట చేత కార్యం సిద్ధిస్తుంది. ఇది పంచాంగ శ్రవణం ఉత్తమం అని చెప్తున్నారు పెద్దలు. తిథిశ్చ శ్రియమాప్నోతి, వారాదాయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణం కార్యసిద్ధిస్తూ అని. కనుక అటువంటి పంచాంగ శ్రవణాన్ని, ఈ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఇప్పుడు మనం అవధారణ చేసుకుంటున్నాం, వింటున్నాం. జయ శ్రీమన్నారాయణ. అందరికీ శుభమగుగాక, శుభాలు అనేకం ప్రాప్తించుగాక.